హలో అండి. మరికొత్త రెసిపీతో సాయి సిరి వంటలు 111 అండి. ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్‌తో వన్స్ మీకు ఫ్రూట్ సలాడ్ చేసి చూపించాను. ఇదొచ్చేసి కస్టర్డ్ మిల్క్‌తో ఒక కొత్త రెసిపీ తయారు చేశాను. ఏం లేదండి, 1 లీటర్ మిల్క్‌లో అర్ధగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్న తర్వాత మరికొన్ని పచ్చిపాలలో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఈ పచ్చిపాలలో 2 స్పూన్స్ కలిపి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే జీడిపప్పు, బాదం పప్పు, మీ దగ్గర ఇంకేమన్నా కిస్మిస్, పిస్తా కనుక ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే బాదం జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించేసి పక్కన పెట్టుకున్నాను. ఇదేంటంటే 3 యాలకులను పొడిలా చేసుకొని మనం సగ్గుబియ్యం పాలలో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. ఒక కప్పు, ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. షుగర్ కరిగిందాక కొంచెం కలుపుకోవాలి. పాలు చిక్కగా ఉండాలి, చిక్కబడిందాక కలుపుకుంటూనే ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఈ రెసిపీ చేసుకోవాలి. ముందుగానే ఒక 2-3 స్పూన్స్ బ్రౌన్ కలర్లో వేయించి సేమియా తీసి పెట్టాను. అది కూడా ఈ పాలల్లో వేసి కలుపుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ పచ్చిపాలలో కలిపాను కదా 2 స్పూన్స్, అది దాంట్లో పోసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత నేను చెప్పాను కదా సన్నగా తరుక్కున్న బాదం, జీడిపప్పు ఈ మిల్క్లో యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసిన తర్వాత సగ్గుబియ్యం మొత్తం పైకి వచ్చాయి చూసారు కదా. ఇది మంచిగా ఉడికినట్టే. ఇక కొంచెం కలుపుకొని మొత్తం తిప్పి గ్యాస్ స్టవ్ ఆపేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. సబ్జా గింజలని మన షాప్స్లో ఎక్కడన్నా దొరుకుతాయి, కిరాణా షాప్స్లో. ఒక స్పూన్ సబ్జా గింజలు ముందుగా నానబెట్టుకొని, ఒక స్పూన్ సబ్జా గింజలు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని కలుపుకుంటే పాలు చల్లపడిన తర్వాత, కస్టర్డ్ పాలు చల్లపడ్డాక కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ తర్వాత గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగితే చాలా టేస్టీ కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.